జనగామ జిల్లా చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మల దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురు బీజేవైఎం నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ బీజేవైఎం జనగాం జిల్లా అధ్యక్షుడిని. మొన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను క్రిమినల్స్ వేస్తూ వాళ్ళకు ఫార్మాట్ ఇస్తే కూడా ఆ యొక్క నింపలేని పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ విద్యార్థులు ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరినీ కించపరిచినందుకు ఈరోజు జనగాం జిల్లా చౌరస్తాలో కాదు మేము మీకు విద్యార్థులందరం మేమందరం పెట్టిన భిక్ష కాబట్టి ఈరోజు అక్కడ గద్దెనెక్కి కూర్చున్నారు. కానీ ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను కించపరిచి మాట్లాడిన క్రిమినల్స్ వేస్ట్ అని మాట్లాడిన ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ తెలంగాణ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క 40 లక్షల మంది విద్యార్థులు 15,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం కానీ మీరు వచ్చినాక 3 సంవత్సరాల్లో వచ్చిన మీ బకాయిలు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఈ యొక్క 15,000 కోట్ల రూపాయలు ఈ రియంబర్స్మెంట్ విడుదల చేస్తారా లేదంటే మీరు ఈ రాష్ట్రానికి రాజీనామా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా యువ